సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జా అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘన ప్రారంభం. స్టేట్ కొద్దాం సార్. రఘునందన్ గారికి మాట్లాడే అన్ని రకాలుగా ఎలా అయినా మాట్లాడగలరు. రఘునందన్ గారు అందరినీ మెప్పించగలరు. రఘునందన్ గారికి పూర్తి స్థాయిలో నాలెడ్జ్ ఉంది అన్ని విషయాల్లో కూడాను. ఆయన అన్నింట్లో నెంబర్ 1. కానీ ఎందుకని బీజేపీ అధ్యక్షులుగా రాలేకపోతున్నారు అని చాలామంది అభిమానులు వాళ్ళల్లో వాళ్ళు మదన పడుతున్నటువంటి పరిస్థితి. నాతో కూడా మాట్లాడారు. అందుకే నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. సో పార్టీకి అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది నిరుపమ్ గారు. ఆశపడడం చాలా మంది ఆశపడుతుండొచ్చు. పార్టీ ఎవరిని ఏ టైంలో ఎక్కడ ఉంచాలో పార్టీకి బాగా తెలుసు. అందుకని చెప్పి పార్లమెంట్లో మా సేవలు వాడుకుందాం అనుకుంటారు కాబట్టి ఇక్కడ పార్టీ అధ్యక్షునికి అవకాశం ఇవ్వకపోవచ్చు. అట్లా ఎందుకు తీసుకోరు పాజిటివ్. కాబట్టి ఇది జరిగింది, దీనివల్ల లాభమా నష్టమా అని అనుకుంటే నేను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్తాడు, కర్మానుసారే బుద్ధి. మన వాళ్ళు చాలా మంది అంటుంటారు రాత్రి 9 నుంచి ఆయన్నే డ్రైవింగ్ చేసిండు, నిద్రవుతుందని ఇప్పుడే 5 నిమిషాల ముందే డ్రైవర్ మారి అటుకెళ్ళి ఇటు వచ్చిండు, పాపం డ్రైవింగ్ చేసినా ఏం కాకపోతుండే ఈ పక్క బతుకుతుండే అని అనుకుంటారు. ఆయన కర్మ అట్లా ఉంది కాబట్టి ఆయన ఆ టైంకి స్టీరింగ్ వదిలేసి ఇటు పక్క వచ్చి కూర్చున్నాడు. ఆ డ్రైవర్కు బతకాలని ఉంది, వాడు కర్మ అట్లా ఉంది కాబట్టి వాడు ఇటు వచ్చిండు. దాన్ని కూడా మనం ఇంకో రకంగా అనుకుంటాం అన్నట్టు. అరే 5 నిమిషాలు అయితే అయిపోతుండే, ఇంటికి చేరుతుంటే పాపం గీడైంది యాక్సిడెంట్ అనుకుంటారు. ఆ పాపం గానే ఉంది, ఆ పాపం గాడికే అయిపోవాలని ఉంది కాబట్టి గానే పాపం అయిపోయింది. అట్లా ఇది కర్మ. ఈ కర్మని నమ్మాల్సిందే. సో అట్లా ఈడ మంచి జరిగిందా, ఆడ మంచి జరిగిందా, ఏడ మంచి జరిగిందా అనేది పక్కకు పెట్టారు. నిన్నటికంటే ఈరోజు మంచిగా ఉన్నారు, రేపు ఇంకా మంచిగా ఉంటారు. ఇది నమ్మండి, ప్రశాంతంగా ఉంటారు. అంతే, దేని గురించి ఎక్కువ టెన్షన్ పడదు. అట్లా జరగాల్సిందని ఆపే శక్తి మీకుందా? లేదు. ఆపుతారా? ఆపలేము. ఏదైనా ఎవరన్నా ఆపుతారా? పోలీసు వాళ్ళని ఆపిర్రా? ఎవరు ఆపలేరు. సో అందుకని దెర్ ఆర్ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ఎవిటబుల్. దాన్ని మీరు ఏం చేసినా ఆగది. సునామీ ఉంది, ఎవరైనా ఆపగలుగుతారా? ఎర్త్క్వేక్ ఉంది, ఎవరైనా ఆపగలుగుతారా? బోయింగ్ విమానం కూలిపోయేది ఉంది, ఆపిర్రా? ఏం చేయగలిగారు నిరుపమ్ గారు? సో అందుకని నేను ఏమంటున్నా అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మాల్సిందే. అంటే సార్ ఆల్వేస్ పాత తరం వాళ్ళనే పెడతారు, సీనియర్స్ని. ఎందుకు లేటెస్ట్ జనరేషన్స్ని మీలాగా జనాలతోటి ఉండే వాళ్ళని ఎందుకు తీసుకోరు ఆ పదవిలోకి అనేది కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. తప్పకుండా తీసుకుంటారు. అప్రోప్రియేట్ టైం వచ్చేదే కాగాలి, ఓపిక ఉండాలి. రాజకీయం అంటేనే ఓపిక. కడప ముంగట ఒక బండి ఉంటుంది, తొక్కుడు బండి అంటారు ఊర్లలో. ఒక ఆయన బురద దొక్కొచ్చి ఇట్లా రాస్తాడు చెప్పులు, ఒక ఆయన పెండ దొక్కొచ్చి రాస్తాడు, ఒక ఆయన ఇంకొకటి ఉత్తకాలతో వచ్చి రాస్తాడు. ఆ బండి వల్ల ఏమనేది, ఎంతమంది దొక్కినా తొక్కులాగానే ఉంటుంది, అట్లే ఉంటుంది. అట్లా దానికి ఎంత ఒప్పుకుంటుందో రాజకీయాలలో ఉంటే అంత ఒప్పుకుంటారు. ఏం పోల్చి చెప్పారు సార్ అసలు. ఇంటి ముంగట కడప ముంగట ఉన్న బండిని ఎన్ని రకాలుగా దొక్కుతారు మీరు? బండాలకి వెళ్ళిపోతుంది, ఇంటి ముందుకి వెళ్ళిపోలేదు కదా. దానికి ఎంత ఒప్పుకుంటుందో అట్లా మనకు కూడా అంత ఒప్పుకుంటేనే ఎదుగుతారు. అట్లా లేకపోతే ఎదగలేరు. పాలిటిక్స్లో ఓపిక లేకపోతే ఎదగలేదు. పంచాయతీ ఎలక్షన్స్ వచ్చాయి సార్, ఏంటి పరిస్థితి? పార్టీ సింబల్ లేకుండా జరిగేటువంటి ఎలక్షన్స్ అవి. అయినా సరే క్యాండిడేట్స్ పలానా క్యాండిడేట్ పలానా పార్టీ నిరుపమారు. మీరు ఇప్పుడు ఎవరైనా గెలవనియండి, ఏడాది లోపల వాళ్ళంతా అధికార పార్టీలోకే పోతారు. ఎందుకంటే ఊర్లో మోరి కట్టాలంటే పైసలు కావాలి, ఊర్లో రోడ్ వేయాలంటే పైసలు కావాలి. ఇవన్నీ కూడా లోకల్లో ఉండేటువంటి స్థానిక సంస్థలకు సంబంధించిన నిధులు కేంద్రంకి వెళ్ళి మేము ఇస్తాం. కానీ ఏం చెప్తారు, ఇవి బీజేపీ ఇచ్చింది అని చెప్పారు కదా. అందుకని అధికారంలో ఉన్న పార్టీ దగ్గరికి వస్తే 2 రూపాయలు వస్తాయి, 2 పనులు అవుతాయి, నేను సర్పంచ్ గెలిచినా ఊరికి ఏదో చేయాలనే తపనలతో అందరూ ఆడికిపోతారు. ఉదాహరణకి ఎవరైనా సర్పంచ్ మొండిగా నిల్చొని నేను కాంగ్రెస్ అనో నేను బీఆర్ఎస్ అనో ఏదో ఒక పార్టీకి ముద్రేసుకున్నాడు అనుకో, అప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాక వేరే పార్టీ కూడా అయితే ఆ సర్పంచ్ని పనిచేయనియరు, చెక్ పవర్ రద్దు చేస్తారు, డిపిఓతో ఎంక్వైరీ చేపిస్తారు, ఆయన సర్పంచ్ పదవి సస్పెన్షన్లోకి వస్తుంది, ఉప సర్పంచ్ సర్పంచ్ అవుతాడు. ఇన్ని బాధలు ఉంటాయి. అందుకని కష్టపడి గెలిచినాం కదా, ఏది గాలి ఎటుంటే అటు ఉందాలే అనుకుంటాడు. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు ఏం చేయాలో చేస్తాడు. ఇప్పుడు ఇదే విషయంలో ఎలక్షన్ ఎవరైతే పార్టీలు మారారో ఈ పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విషయంలో ఇష్యూ నడుస్తూ ఉంది కదా సార్. మన రాష్ట్రంలో ఎందుకు కొలికి రావట్లేదు, వేరే స్టేట్స్లో వస్తున్నాయి కదా. నేను ఒక మాట మీకు గుర్తు చేయాలి ఈ సందర్భంగా. 2004లో గౌరవనీయులు దివంగత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అప్పుడు టీఆర్ఎస్కి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, ఇంక్లూడింగ్ జగ్గారెడ్డి గారితో సహా. టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు వీళ్ళంతా. వీళ్ళని డిస్క్వాలిఫై ఏమని చెప్పి టీఆర్ఎస్ తిరగడం మొదలుపెట్టింది, కంప్లైంట్ చేయడం మొదలుపెట్టింది. మేమే ముఖ్యమంత్రి, మాదే రాష్ట్రం కదా, మాకెవడు ఎదురుంటాడని పోయినారు. అంతా అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు కోయిరు, హైకోర్టు కోయిరు, రకరకాల ఇష్యూస్ చేసారు. అంతా అయిపోయినాక ఏం జరిగింది, ఇంకో 2 రోజులైతే శాసనసభ రద్దు అవుతుంది అనగా స్పీకర్ సురేష్ రెడ్డి గారు జడ్జిమెంట్ ఇచ్చారు. ఏమని సార్? ఒక ఇద్దరిని డిస్క్వాలిఫై చేసి ఒకరిద్దరిని పోటీ చేయొద్దని చెప్పి అట్లా ఏదో ఒక జడ్జిమెంట్ ఇచ్చినారు. ఎప్పుడు ఇచ్చినారు? 2 రోజులైతే శాసనసభ టెన్యూర్ ముగుస్తుంది అనగా ఇచ్చారు. ఏం లాభం దానివల్ల? ఇప్పుడు ఏదో అందరూ గోల చేస్తున్నారు, ఈ బై ఎలక్షన్ వస్తుంది, ఆ బై ఎలక్షన్ వస్తుంది, ఏదో ఒక బై ఎలక్షన్ వస్తుంది. మొన్న కోర్టులో కూడా గవర్నమెంట్ రిటైర్డ్ అయినటువంటి సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా గవాయి గారు ఒక మాట, కేసు ట్రయల్ చేస్తున్నప్పుడు ఒక మాట అడిగారు, 1 జనవరికి ఏడుందాం అనుకుంటారు మీరు అని ఒక స్పీకర్ని అడిగారు. అడగొచ్చాను నిరుపమ్ గారు. అది ఏంటి సార్ అట్లా? నేను ఒక లే మ్యాన్ గా అడుగుతున్నాను, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను ఒక ఏలుముద్రనే అనుకోండి. ఒక జడ్జి గారు ఒక స్పీకర్ని 1వ తారీఖు జనవరికి మీరు ఏడు ఉందాం అనుకుంటారు అని అడుగు, ఇట్లా ఉంటావా లేకపోతే అక్కడ ఉంటావా అన్నట్టు ఏంటి అసలు? అది అదే ఎవరికి అర్థం కాలేదు సార్ ఆ క్వశ్చన్. అసలు ఈ రోజు ఆ సుప్రీంకోర్టు జడ్జి గారు రిటైర్డ్ అయ్యారు. జనవరి 1 రోజు ఈ స్పీకర్ ఇట్లే ఉంటాడు,
మీరేడున్నారని ఎవరైనా అడుగుతారా జడ్జీలు? అడగకూడదు కదా. అడగకూడదు కదా. మళ్ళీ మొత్తం గుండీలు పెట్టుకొని మిలాడ్ అనాలి కదా, ఓ కనబడే దేవుడు అనాలి కదా. అసలు అది ఎట్లా జస్టిఫై అవుతుంది? అంటే ప్రజలు ఆలోచించుకోవాలండి. ఇట్లా వ్యవస్థలు ఈ దేశ ప్రజాస్వామ్యం లోపల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో 4 వ్యవస్థలు ఎవరికి వాళ్ళే ఉండాలని చెప్పిండ్రు. లెజిస్లేషన్ వేరే ఉంటుంది, జ్యుడిషియరీ వేరే ఉంటుంది, జర్నలిస్టులు వేరే ఉంటారు. ఇట్లా ఒక్కొక్క వింగ్ 4 వింగులను ఏర్పాటు చేసి ఈ 4 వింగులు స్వతంత్రంగా పనిచేస్తాయని చెప్పారు. ఒకరి పనిలో ఇంకొకరు కాలు దూర్చొద్దు అన్నారు. ఉద్యోగస్తులు ఉంటారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. లెజిస్లేటివ్ పని వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళ పని వాళ్ళే చేసుకుంటారు కదా. ఇట్లా ఒక వింగుకి ప్రత్యేకంగా కొన్ని విధులు ఉన్నప్పుడు మళ్ళీ పక్కన ఉన్న పనిలో మనం ఏళ్ళు ఎందుకు పెట్టాలి, కాలు ఎందుకు పెట్టాలి? దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ గెలిచిన తర్వాత దూకుడు పెంచింది. అందుకే ఇమ్మీడియట్గా ఈ స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇంకా కాంగ్రెస్ని అడ్డుకునే శక్తులే లేవు అంటున్నారు సార్, ఏమంటారు? సో ప్రజాస్వామ్యంలో తల్లి ప్రజల న్యాయ నిర్ణేతలు చాలామంది అట్లే ఫీల్ అయినరు. దుబాకలో రఘునందన్ రావు అనేటువంటి బై ఎలక్షన్ గెలిచే కంటే ముందు దాకా టీఆర్ఎస్ పార్టీని ఎవడైనా ఓడగొడతాడని అనుకుర్రా నిరుపమ్ గారు? ఓటమి లేదు అండ్రి, 6 అడుగుల బుల్లెట్ అన్రి, అన్న 7 కాలు పెడతాడా ట్రబుల్ షూటర్ అన్రి. మరి ఏమైంది షూటు? జనం ఎట్లా రివర్స్ కొట్టిరు? కాబట్టి ఇదేదో మేము చెప్పినట్టు జరుగుతుందని అనుకోవడం తప్పు. ప్రజలు మీకంటే నాకంటే తెలివిగా ఆలోచిస్తారు, తెలివిగా ఓట్లేస్తారు. మీరు అసలు డిపాజిట్స్ కూడా కోల్పోయి అత్యంత ఘోరంగా ఓడిపోయారు. ఎవరు బాధ్యత తీసుకుంటారు? మీతో సహా అందరూ అక్కడ ప్రచారానికి వచ్చారు, అయినప్పటికీ కూడా క్యాండిడేట్ ఓడిపోతే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇప్పుడు అది మొదటి బాధ్యత క్యాండిడేట్ తీసుకోవాలి, తర్వాత పార్టీ తీసుకోవాలి. అందరిది, పార్టీ అంటే మా అందరిది సమిష్టి బాధ్యత. ఎందుకు ఓడిపోయిందని ఏమైనా అనాలిసిస్ జరిగిందా సార్? అంత దారుణంగా ఎందుకు ఓడిపోయారని? క్యాండిడేట్ని కొంచెం తొందరగా డిక్లేర్ చేస్తే బాగుంటుండే అనేది ఒక అభిప్రాయం వచ్చింది. అందరితో కలిసి చర్చించుకొని ఇప్పుడున్న క్యాండిడేట్ సూటబుల్ అనుకుంటే ఆయనకి ఇవ్వాలి, సూటబుల్ కాకపోతే వేరే వాళ్ళకి ఇవ్వాల్సింది ఉండే. అట్లా చేయకపోవడం తప్పు అనేది ఒకటి అనుకుంటాం. సో ఎనీ వీల్ సిట్ ఫర్ ఏ మీటింగ్, అప్పుడు తప్పకుండా చర్చకు వస్తుంది. ఇంకా దాని మీద అవ్వలేదా సార్? సమీక్ష కాలేదు తల్లి, కాలేదు. అంటే ఎలక్షన్ అయిపోయి కూడా చాలా రోజులు అయింది కదా సార్. చేస్తారు, ఇంకా తొందరలోనే పెట్టుకుంటారు. పార్లమెంట్ ఉంది కదా, మళ్ళీ మాకు ఈ ఏడావిడి ఇదంతా చూసుకున్న తర్వాత పెడతారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.